హాయ్, ఈరోజు మనము చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, 2.5 kg చికెన్ ఇట్లా ఆనియన్ ఇలా కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఫస్ట్ కొత్తిమీర కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి. దట్ ఐల్ షో యూ లేటర్. ఇలా గరం మసాలాలు సపరేట్గా ఫ్రై చేసుకోవాలా. ఏమేమి గరం మసాలాలు అంటే బ్లాక్ ఫ్లవర్, రెడ్ ఫ్లవర్, చెక్క, బాసిల్ లీఫ్, ఇంకొకటి పెప్పర్, ఇది క్లౌస్, ఇలాచి, ఇంకొకటి ఈ బ్లాక్ ఫ్లవర్. నేను బ్లాక్ ఫ్లవర్ చెప్పింది ఇది. ఓకే, సో కనిపిస్తున్నాయి అన్నీ ఫ్రై చేసుకోవాలా. దెన్ మిక్సీ పెట్టాలి. కొంచెం డ్రై రోజ్ పెటల్స్ అండ్ కొంచెం సోంపు కూడా వేసుకున్నా, షాజీరా కూడా. ఓకే, పెట్టుకున్న గరం మసాలా పౌడర్ యాజ్ ఎ షోయింగ్. ఇందులో బిర్యానీ మసాలా ఇది. ఇందులో కొంచెం జీలకర్ర ధనియా పౌడర్ కూడా యాడ్ చేసినాము. ఇట్లయినా మొత్తానికి ఫైనల్లీ ఉల్లిగడ్డలు ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటాం మనం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, బిర్యానీ మసాలా, ఫ్రెష్ అల్లం పేస్ట్, బిర్యానీ మా హస్బెండ్ చేస్తుంది, సూపర్ వేస్తుంది. నెక్స్ట్ పెరుగు, లీటర్ పెరుగా, 1/2 లీటర్ వేసుకుంటున్నాము. 2.5 kg చికెన్. ఆల్మోస్ట్ ఫిల్ చేసేసి కొంచెం బిర్యానీ మసాలా, ఓన్లీ గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టిన పేస్ట్, కారం. ఇది మెయిన్ ప్రాసెస్. ఫ్రైడ్ ఆనియన్, కొంచెం మిగిల పెట్టుకోవాలి అన్నం మీద చల్లనీకి. హియర్ గోస్ ఫ్రెష్ అల్లం పేస్ట్. అగైన్ ఈ వీడియో మీకోసం, నా కోసం కూడా. నెక్స్ట్ టైం ఈ వీడియో చూసి నేను చేయవచ్చు. సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా కలుపుతుంటే ఇంకా ఉంటుంది. కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా చల్లుకోవాలి. ఇప్పుడు స్మెల్స్ గుడ్. ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్, ఇందులోనే ఆనియన్ ఫ్రై చేసినాం కదా, అదే ఆయిల్ పోస్తున్నాము. అంతే, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టుకోవాలి వాటర్లో. సో ఈ బాస్మతి రైస్కి ఏంటి అంటే మనము వాటర్లో ఏదేమంటారు ఏంటి గరం మసాలాలు వేసుకున్నాము. లవంగా, ఇలాచి, చెక్క, మనకి ఏవైతే గరం మసాలాలు ఉన్నాయో అట్ ది సేమ్ టైం దాంతోపాటు మనము కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకొకటి పచ్చిమిరపకాయ, ఇవన్నీ కలిపి బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత సాల్ట్ మంచిగా వేసుకోవాలి. దాని తర్వాత ఇది మంచిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ తీసేసి దాని తర్వాత రైస్ వేసుకోవాలి. దీని లోపల రైస్ యాడ్ చేసుకొని దాని తర్వాత స్టెప్స్ చూపిస్తాం. రైస్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ మనం మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసేయాలి. ఇట్లా అన్నీ తీసేసిన తర్వాత కొంచెం ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేయాలి. కంప్లీట్ బాస్మతి. షో మీ రైస్. 50% కుక్ అయినాక ఫస్ట్ లేయర్ వేయాలి. మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలా, కలరు, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇట్లా చల్లి వేసేసుకోవాలి లాస్ట్ పైన. కొన్ని లైట్గా పోతుంది, జస్ట్ హాఫ్ గ్లాస్.